అందరికీ ధన్యవాదాలు మేడం. మామూలుగా వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మహోతార ఫౌండేషన్ వారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళకి ఒకసారి మనంతా క్లాప్స్ ఇద్దాము గట్టిగా. నా పేరు నేను ముందు పరిచయం చేసుకుంటే ముందు నేను వచ్చాను కాబట్టి మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. సుందరరామరెడ్డి, నేను డాక్టర్ గారిని, మాది విజయవాడ. మేము ఈ యొక్క ధ్యానంలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాల దాకా అవుతుంది. 2010లో ఈ యొక్క ధ్యానానికి వచ్చాము మేము మా ఇంటి పైన కూడా హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఏర్పాటు చేశాము. మా మేడం గారు పద్మశ్రీ మేడం గారు, ఆమె క్లాసులు నిర్వహిస్తూ ఉంటుంది ఇక్కడ, మా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. వినపడుతుందా మేడం? అందరికి వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే ఓకే. కాబట్టి నేను అప్పటి నుంచి క్లాసులు అనేవి దాదాపు 10 సంవత్సరాల నుంచి క్లాసులు చెప్తూనే ఉన్నాను. 10 ఇయర్స్ నుంచి. ఉంటే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచటమే కదా. జ్ఞానం పెంచితే మామూలుగా మనకి జ్ఞానం పెరుగుతుంది. అట్లాగే డబ్బు కూడా అంతే, మనం పంచుతుంటే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి జ్ఞానం కూడా అంతే. జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే నలుగురికి పంచుతామో మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా మనకు తెలిసిన దాన్ని నలుగురు చెప్పకుండా అట్లాగే ఉంటే అది పెరగదు. కాబట్టి అందుకని పోయినసారి మనం చెప్పుకున్న అధ్యయనం అనేది మెయిన్ ఉండాలి, అధ్యయనం కూడా ఉండాలి. ఓకే. ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ అనేది ఈ యొక్క బుద్ధత్వం. అసలు బుద్ధుడు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా మేడం? ఇప్పుడు బుద్ధుడు అంటే అందరూ తెలుసా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి? తెలుసు సార్, తెలుసు సార్. కాబట్టి బుద్ధుడు దాదాపు 2500 సంవత్సరాల క్రితం మన మే నెలలో బుద్ధ పౌర్ణమి జరుపుకున్నాం మన అందరం. మే నెలలో జరిపారు మన అందరం బుద్ధ పౌర్ణమి. అప్పటికి 2563 సంవత్సరాలు బుద్ధుడు జన్మించి ఇప్పటికి 2563 సంవత్సరాల క్రితం బుద్ధుడు తన యొక్క ధర్మాన్ని భారతదేశం వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క బుద్ధత్వం అనేది ప్రపంచంలో దాదాపు 17-20 దేశాల్లో బుద్ధత్వం ఉంది ఈరోజు, అన్ని దేశాల్లో. ఒక ఇండియా, చైనా, బర్మా, జపాన్, అట్లాగే శ్రీలంక, ఇన్ని దేశాల్లో ఈరోజు బుద్ధత్వం అనేది, బుద్ధుడి యొక్క ధర్మం అనేది కొనసాగింపబడుతూ ఉంది ఈరోజు. అయితే బుద్ధుడు అసలు ఏం చెప్పాడు? మామూలుగా ప్రజలు ఏం చేయమని చెప్పాడు బుద్ధుడు? మరి ఆయన ఏం చేశాడు? బుద్ధుడిని మనం ఎందుకని బుద్ధుడిని ఇప్పటికీ 2563 సంవత్సరాలు అయినా కూడా బుద్ధుడిని మనం ఇప్పటికీ మరి ఆయన బుద్ధుడి గురించి చెప్పుకుంటున్నాం, ఆయన యొక్క ధర్మము గొప్పదని చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా బుద్ధుడి యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నాయి. మరి ఏంటి ఆయన ఏం చెప్పాడు, ప్రజలకి ఏం చెప్పాడు ఆయన అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే. బుద్ధుడు దాదాపు క్రీస్తు పూర్వం 563లో జన్మించాడు. ఆయన ఒక మహారాజు కొడుకు. ఆయన ఒక రాజు కొడుకు, సుద్ధోధనుడు. వాళ్ళది ఉత్తరప్రదేశ్లోని కపిలవస్తు అనే రాజ్యంలో ఒక మహారాజు కొడుకు ఆయన. మరి మహారాజు కొడుకు ఆయన ఒక సన్యాసిగా, ఒక శ్రమణుడిగా మారాడు. ఎందుకు మారాడు అంటే, ప్రజల్లో ఉన్నటువంటి, మన సింపుల్గా వెళ్దాము సబ్జెక్టు. ప్రజల్లో ఉన్నటువంటి ఆయన బయట రీతి బాధ, ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క బాధలకు కారణాలు ఏంటి, ప్రజలంతా దుఃఖంలో ఉన్న ఈ దుఃఖానికి కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటానికి తన యొక్క భార్య పిల్లలను వదిలేసేసి ఆయన అడవుల్లోకి వెళ్ళి మామూలుగా ఈ యొక్క తపస్సు చేసుకుని ఈ యొక్క తన జ్ఞానాన్ని పొందాడు. ఆయన దాదాపు 5 సంవత్సరాలు అనేక మంది గురువుల దగ్గర సేవ చేసి జ్ఞానాన్ని అంటే అనేక మంది గురువుల దగ్గర చేసిన తర్వాత చివరికి ఆయన ఏంటంటే ఆయన సొంతగానే మామూలుగా బుద్ధగయ అనేటువంటి ప్లేస్లో ఆయన కూర్చొని ఏం చేస్తాడంటే దాదాపు కళ్ళు మూసుకొని ఆటోమేటిక్ ఇప్పుడు మనం చేసినట్టుగా దాదాపు కొన్ని రోజుల దాకా సాధన చేశాడు ఆటోమేటిక్. ఆయన అదే ఆనాపానసతి. మొట్టమొదట బుద్ధుడు చేసినటువంటి దానిని ఆయన ఆనాపానసతి అనే దాన్ని. ఆనాపానసతి అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. సింపుల్గా ఇప్పుడు మన పత్రిసారి ఏం చెప్తున్నాడు?
ఆనాపానసతి అనే దాన్ని సింపుల్గా శ్వాస మీద ధ్యాస అంటే అదే ధ్యానం. కాబట్టి 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఆ యొక్క దాని యొక్క సాధన ద్వారా జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చాడు. మరలా ఆ అడవుల్లోంచి మరి ప్రజల్లోకి వచ్చి ఆయన ఏది సారనాథ్, బుద్ధగయ, బీహార్ అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఆ, తన యొక్క 40 సంవత్సరాలు తిరిగి అనేకమైనటువంటి సత్సంగాలు ఇచ్చి దాదాపు 80,000 సత్సంగాలు ఇచ్చాడంట ఆయన. 80,000 సత్సంగాలు ఇచ్చి ప్రజల్ని ఒక చైతన్యవంతులుగా ఒక మంచి మార్గానికి నడిపించడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు బుద్ధుడు. అయితే ఆయన ఏం చెప్పాడు అనే దాని గురించి ఇప్పుడు మనం అయితే బుద్ధుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే, బుద్ధుడి యొక్క మెయిన్ యొక్క సిద్ధాంతం అంతా కూడా ప్రజలు నైతిక జీవనము ప్రజ్ఞ ఈ ఉండాలంటాడు ఆయన. నైతిక జీవనము ప్రజ్ఞ. ప్రతి వ్యక్తికి నైతిక జీవనం ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? నైతిక జీవనం అంటే నీతిమంతిగా ఉండాలి. తర్వాత ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు. జ్ఞానం అంటే విజ్ఞానం అంటే ఏంటి? మనం ఏదైనా చదువుకునే విషయాలు వీడు మంచి జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ సబ్జెక్ట్ మీద మంచి జ్ఞానవంతుడు. ఒక్కొక్కరు ఇంజనీరింగ్లో కానీ, ఒక డాక్టర్లో కానీ, లేకపోతే ఒక జియాలజీలో కానీ ఒక్కొక్క సబ్జెక్ట్లో జ్ఞానవంతులుగా ఉంటారు. కానీ ప్రజ్ఞ వేరు. ప్రజ్ఞ అంటే అనేక విషయాలని అయినప్పుడు ఈ జ్ఞానవంతుడు అంటే ఆ సబ్జెక్టు వరకే జ్ఞానం ఉంటుంది. ఈ ప్రజ్ఞ అంటే అనేక విషయాలు, అనేక సామాజిక అంశాలే కానీ అనేక రకాలమైన విషయాలను తెలుసుకొని మిగతా వ్యక్తులతో అంటే సమాజంలో ఒక వ్యక్తి మనిషి మానవుడితో మిగతా మానవుడు ఏ విధంగా మెలగాలి. ఒక్కొక్క జ్ఞానవంతుడు మహా గర్వం ఉంటుంది. మరి అది దాని ప్రజ్ఞ అంటది. జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు. కాబట్టి ప్రజ్ఞావంతుడికి గర్వం ఉండదు. ప్రజ్ఞావంతుడికి వినయము, సహనము, ఓర్పు, జాలి అనేటువంటి గుణాలు ఉంటేనే వాడు ప్రజ్ఞావంతుడు. లేకపోతే వాడు ప్రజ్ఞావంతుడు అనేది కాదు. కాబట్టి అందుకే బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఈ 2 విషయాలు ప్రతి మనిషికి ఉండాలంటాడు. ఈ 2 విషయాలు ఏది? మామూలుగా నైతికత, ప్రజ్ఞ ఈ 2 విషయాలు ప్రతి మానవుడికి ఉండాలంటాడు. అయితే అవి ఎట్లా తెచ్చుకోవాలి మనం? వాటిని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. రెండవది, బుద్ధుడు మొత్తం 4 యొక్క అంశాలు చెప్తాడు. చేతులు ఆర్య సత్యాలు అంటారు. చేతులు ఆర్య సత్యాలంటే 4 సత్యాలను చెప్పాడు ఆయన. 4 సత్యాల్లో ఏవి? మొదటిది బుద్ధుడు ఏం చెప్తాడంటే, ప్రపంచం అంతా కూడా దుఃఖంలో ఉందని చెప్తాడు ఆయన. ప్రపంచం అంతా దుఃఖంలోనే ఉంది. అందరూ బాధల్లోనే ఉన్నారు. ఎవరు సుఖంగా లేరు. ఈ కోటీశ్వరుడు ఏది రాజుతో సహా దుఃఖంలో ఉన్నాడు అని చెప్తాడు. ఎందుకని? రాజుకి ఎందుకని దుఃఖం? వాడికి బాధ ఎందుకు ఉంటుంది? ఇంకొక రాజు వచ్చి నా మీద దండయాత్ర చేస్తాడేమో అని వాడికి భయం. అంటే భయం లేనివాడు ఎవడున్నాడు ఈరోజు? కింద నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కడి భయము, వేదన, బాధ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అందుకని బుద్ధుడు ఏం చెప్తే, సమాజాన్ని మొత్తాన్ని అధ్యయనం చేసి ఆయన ప్రపంచం అంతా దుఃఖంలో ఉన్నది. ఉందా లేదా? అందరూ ఉంటారు దీనికి. కాబట్టి ప్రపంచం అంతా బాధల్లోనే దుఃఖంలో ఉంది అనేది ఆ ఫస్ట్ పాయింట్ ఆయన గమనించాడు. ఇక్కడ కోటీశ్వరుడు, పేదవాడు అని కాదు, అందరూ దుఃఖంలోనే ఉన్నారు. ఈడు ఉన్నాడు, వాడు ప్రతి ఒక్కడికి అసంతృప్తే ఉంది. కోటీశ్వరుడికి అసంతృప్తి ఉంది, కింద ఉన్నటువంటి రిక్షా దొక్కేవాడికి అసంతృప్తి ఉంది. ప్రతి ఒక్కడికి తృప్తి అనేది ఎవరికి లేదు. ప్రతి ఒక్కడికి కూడా వీడు వాడిని చూస్తూ ఉంటాడు, ఏ కాడికి కిందోడు పైన చూస్తాడు పైకి ఎక్కాలని. ఉన్నవాడు ఏం చేస్తాడు? దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏ విధంగా ఇంకా దాన్ని పెంచుకోవాలి అనేది మామూలుగా ఇది అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచం అంతా అసమతోలంగా దుఃఖంతో, వేదనతోనే ఈ యొక్క ప్రపంచం ఉందనేది ఫస్ట్ సత్యాన్ని బుద్ధుడు ఆయన తన యొక్క తిరిగి తన యొక్క జ్ఞానానేత్రంతో తెలుసుకుంటాడు. తర్వాత రెండోది దుఃఖానికి కారణాలు. అయితే దుఃఖానికి కారణాలు ఏమిటి? రెండోది దుఃఖానికి కారణాలు ఏమిటి? దుఃఖానికి కారణం ఇప్పుడు వేదనలు ఉన్నాయి. వేదన అనేది ప్రతి ఒక్కరికి ఎందుకు? వేదనలో రకరకాలుగా వేదనలు ఉంటాయి. వేదనలు అంటే ఏంటి? బాధలు.
రకరకాల బాధల్లో ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ ఉంటుంది. అప్పుడు వేదన అంటే మామూలుగా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం పోతే మనం భరించలేము, అంతేనా కదా? ఇష్టమైన వస్తువు దూరం అయితే భరించలేము, ఇదంతా బాధే. మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయినా, లేకపోతే ఇంకో చాటుకి వెళ్ళిపోయినా, లేకపోతే చనిపోయినా దాని గురించి మనం దుఃఖిస్తూనే ఉంటాం. మన ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఏదైనా ఇది మనం పెంచుకున్న చనిపోయినా కూడా మనం దాని మీద బాధపడి దుఃఖిస్తూనే ఉంటాం. కాబట్టి మనకి ఏదైతే ఇష్టమవుతుందో ఆ ఇష్టమైనదికి దూరం అయితే దానికి వేదనతో మనం ఇదవుతూ ఉంటాం, బాధపడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం. మనకి మనకి రాలేదని చెప్పి ప్రతిదాన్ని కూడా మనకి కావాలి అనేటువంటి అది రాకపోతే వేదన అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలే కదా దుఃఖానికి కారణాలు. ఇంకా కారణాలు ఏంటి దుఃఖానికి? పంచేంద్రియాలే దుఃఖానికి కారణం అన్నాడు బుద్ధుడు. పంచేంద్రియాలే దుఃఖానికి కారణము. పంచేంద్రియాలు అంటే ఏమేంటి? పంచేంద్రియాలు కన్ను, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు. మీరు అనొచ్చు, సార్ పంచేంద్రియాల దుఃఖానికి మనకెందుకు కారణం అవుతాయి, పంచేంద్రియాల దుఃఖానికి కారణం ఎందుకు అవుతాయి అసలుకి అని మనం అనుకోవచ్చు. వాస్తవంగా పంచేంద్రియాలు ఉంటేనే దుఃఖానికి కారణము, ఇవి లేకపోతే ఏమీ ఉండదు, అసలు జన్మే ఉండదు. కాబట్టి ఈ పంచేంద్రియాలు ఎట్లా, ఈ శరీరం వస్తేనే పంచేంద్రియాలు వచ్చినాయి, ఈ శరీరం లేకపోతే దుఃఖమే ఉండదు కదా, అసలుకి వచ్చేదే ఉండదు. కాబట్టి పంచేంద్రియాలనే ఈ దుఃఖం ఎట్లా? ఇప్పుడు కన్ను ఉంది, కన్ను ద్వారా ఏం చేస్తాం, మనం చూస్తూ ఉంటాం. ఆ చూసినప్పుడు ఏమవుతుంది, ప్రతి వస్తువుని చూస్తూ ఉంటాం. మన ఎదురుగా ఎవడో ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకో, అబ్బా వాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడే నాకు లేదనే దుఃఖం. ఎవడైనా మంచి బట్టలు కట్టుకున్నాడు అనుకో, పక్క ఇంటి ఆమె మంచి గొలుసులు వేసుకుందనుకో, ఆ గొలుసులు నాకు రాలేదే నాకు అని ఈ దుఃఖం. కాబట్టి ఈ కంటి చూపు ద్వారా ఇదే మామూలుగా మనం ఎప్పుడైతే కళ్ళ ద్వారా చూస్తాం కదా, ఆ కంటి ద్వారా ఏ జ్ఞానం వస్తుంది మనకి? దృష్టి జ్ఞానం వస్తుంది. కళ్ళు రెండు రకాలు మనకు వస్తుంది. కంటి ద్వారా దుఃఖం వస్తుంది, జ్ఞానం వస్తుంది, రెండు వస్తాయి. అంటే మనం ఎప్పుడైతే ఆ వస్తువులు చూస్తామో వాటి మనకు కావాలనేటువంటి భ్రమల్లో వాటి మనకు లేవే అనేటువంటి దాన్ని మనం దుఃఖపడతాం. అయితే ఎప్పుడైతే మనం జ్ఞానవంతులు అవుతామో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం అంతర్ముఖం చేస్తాం. పంచేంద్రియాల్ని అంతర్ముఖం చేయటమే ధ్యానం యొక్క లక్ష్యము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అట్లాగే ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క దుఃఖం అనేది ఏర్పడుతుంది. పంచేంద్రియాల ద్వారా కన్ను ద్వారా ఒకటి, చెవి ద్వారా వింటాము, రకరకాల మాటలు వింటాము, రకరకాల మాటలు, చెడు మాటలు వింటాం, అన్ని మాటలు వింటూ ఉంటాం. వాటి ద్వారా మనం కొన్ని చెడు వార్తలు వాటితో దుఃఖం చెందుతూ ఉంటాం. అట్లాగే మామూలుగా ముక్కు ద్వారా రకరకాల విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి పంచేంద్రియాలు అనేవే దుఃఖానికి కారణము అనేది మనకి. రెండోది, దుఃఖానికి కోరికలే కారణం అన్నాడు బుద్ధుడు. ఇంకోటి, దుఃఖానికి కోరికలు దేని ద్వారా వస్తాయి? పంచేంద్రియాల ద్వారాకే కోరికలు కలుగుతాయి మనకి. కోరికలే దుఃఖానికి కారణము అన్నారు. మీరు అనవచ్చు, సార్ కోరికలు లేకపోతే ఎట్లా? మనకి కోరికలు ఉండాలి కదా, మరి తినాలని కోరిక ఉంటుంది కదా, మరి అసలు కోరికలు లేకపోతే అసలు ముందుకు ఎట్లా వెళ్తాం మనిషివి, అంతే కదా అని మీరు అడగొచ్చు. అయితే కోరికలు అనేవి అందుకే చెప్తారు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బర్దర్ శాండ్, వాటితో తృప్తి చెందుతున్నాడా ఈరోజు మానవుడు? కాబట్టి ఎప్పుడైతే మనం వాటితో తృప్తి ఎప్పుడైతే మనకు చెందలేదో అప్పుడే మనకేమవుతుంది, ఇందాక మనం అనుకున్నాం కదా, పంచేంద్రియాలు ప్రతిదాది కావాలంటుంది. నీకు ఉన్నా కూడా ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు కావాలంటుంది, ఒక గొలుసు అనుకో ఇంకా 4 గొలుసులు కావాలి, ఒక బండి ఉంటే ఇంకొక కారు ఉంటే ఇంకొక కారు కావాలి, మా అబ్బాయికి కావాలి, ఇంకొకరికి కావాలి. కాబట్టి ఈ విధంగా మనిషి ఏమవుతాడంటే తన యొక్క కోరికల చిట్టా పెరిగిపోతూనే ఉంటుంది. ఒకదాంతో మనం తృప్తి పడతామా? పడం కదా. కాబట్టి కోరికలు అనేవి దుఃఖానికి బుద్ధుడు ఏం చెప్పండి, ఈ విధంగా చెప్పాడు. కాబట్టి కోరికలే దుఃఖానికి కారణం అని ఆ విధంగా అట్లా దాన్ని మా బుద్ధుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి దుఃఖానికి కారణాలు అనేవి అవి. నెక్స్ట్ పోతే దుఃఖ నిరోధం అని కూడా ఉందన్నాడు బుద్ధుడు. దుఃఖ నిరోధం ఎట్లా చేయాలి? దుఃఖ నిరోధం అనేది ఏ విధంగా చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నాగా, దుఃఖ నిరోధం చేయాలంటే పంచేంద్రియాల్ని అంతర్ముఖం చేయటమే దుఃఖ నిరోధము. అయితే పంచేంద్రియాల్ని అంతర్ముఖం ఎట్లా చేయాలి? పంచేంద్రియాలు అంతర్ముఖం ఎట్లా చేయాలి? అవి పంచేంద్రియాలు సామాన్యం కాదుగా, ప్రకోపిస్తూ ఉంటాయి.
అనిసే కొంది పైకి లేస్తూ ఉంటది. ఆ పంచేంద్రియాలు ఎక్కడ ఇదవుతాయి? మనసులోనే పెరుగుతూ ఉంటాయి. అందుకని బుద్ధుడు ఏం చెప్తాడంటే ప్రతిదీ మనసే. ఏం చేసి కన్ను చూస్తుంది, మనసు ఏమంటే కావాలంటది. ప్రతిదీ కూడా ఈ యొక్క చూసిన దాన్ని ఏదైనా ఒక మంచి రుచి చూసామనుకో ఆ రుచి మనకు కావాలంటది. కాబట్టి ఈ యొక్క కోరికలు అనేవి ఏవి ప్రేరేపిస్తాయి? మనసే. అందుకని బుద్ధుడు ఏం చెప్తాడంటే మనసే అన్నిటికీ కారణము. కాబట్టి మనసుని ఎవడైతే కంట్రోల్ చేసుకుంటాడో మనసే ప్రతి దానికి కారణము. దుఃఖానికి కానీ దేనికైనా సరే మనసే కారణం అంటాడు. కాబట్టి ఆ మనసుని సంస్కరించుకోవాలి. ఆ మనసుని సంస్కరించుకోవాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా ధ్యానం చేయాలి. మనసు ఎప్పుడైతే మన సంస్కరణ జరుగుతుందో అప్పుడు మంచి మనసుగా ఉంటుంది. ఆ కోరికలు అనేవి ఏమవుతాయి? మనకి ఏది కావాలి, ఏది ఎంత తినాలి, ఏది ఎట్లా చేయాలి అనేటటువంటి జ్ఞానం అనేది మనకి ఈ యొక్క దీని ద్వారా మనకి ఎప్పుడైతే ధ్యానం ద్వారా వీటి మనకి తెలుస్తుంది. కాబట్టి దుఃఖ నిరోధం అనేది ఉంది. కాబట్టి ఇది మూడవది. తర్వాత నాలుగోది వచ్చేసి దుఃఖ సంబంధించినటువంటి మార్గం. అది నిరోధము, దుఃఖ మార్గం. దుఃఖ మార్గం ఏంటి? నాలుగోది దుఃఖ మార్గం అనేది ఆర్య అష్టాంగము ద్వారా ఈ యొక్క దుఃఖాన్ని పూర్తిగా సంసివేయచ్చు అన్నాడు బుద్ధుడు. ఆర్య అష్టాంగ మార్గం. ఆర్య అష్టాంగ మార్గం అంటే ఏంటి? దాని గురించి మనం చెప్పు. ఇప్పుడు బుద్ధుడు 4 ఆర్య సత్యాలు చెప్పాడు. దుఃఖం ఉంది అన్నాడు, ప్రపంచం అంతా దుఃఖంలో ఉంది అన్నాడు, దుఃఖానికి కారణం వల్ల ఉన్నాయన్నాడు, దుఃఖ నిరోధం చేయొచ్చు అన్నాడు, దుఃఖానికి నిరోధానికి మార్గం కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆ మార్గం ఏంటి? ఆ యొక్క మార్గమే ఆర్య అష్టాంగ మార్గము. ఆర్య అష్టాంగ మార్గం అంటే దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆర్య అష్టాంగ మార్గంలో మొట్టమొదటిది 8 మార్గాలు. అష్టం అంటే ఏంటి? అష్టాంగం అంటే 8 మార్గాలు. ఫస్ట్ది వచ్చేసి సరి అయిన వాక్కు, సరి అయిన వాక్కు, సరి అయినటువంటి కర్మ, సరి అయిన జీవము, సరి అయిన ప్రయత్నము, సరి అయిన ఎరుక, సరి అయినటువంటి ధ్యానము, సరి అయినటువంటి సంకల్పము, సరి అయిన దృష్టి. ఇవి ఈ యొక్క 8 ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు బుద్ధులుగా మారుతారు. ఈ 8 ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కంపల్సరిగా బుద్ధత్వ సాధనలో కంపల్సరిగా ఉంటారు. అయితే ఆ 8 గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందుకనే బుద్ధుడు తన యొక్క ఈ యొక్క మొత్తాన్ని ఈ 8ని మూడు భాగాలుగా క్రోడీకరించారు. మొదట మూడిటిని సరి అయినటువంటి వాక్కు, సరి అయినటువంటి కర్మ, సరి అయినటువంటి జీవనము, ఈ మూడిటిని నైతిక మార్గము అన్నాడు. నైతిక జీవనము, నైతికత అని అన్నాడు. అందుకనే బుద్ధుడి యొక్క ధర్మం ఎప్పుడు కూడా నైతికత మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటాడు. కాబట్టి ఈ 3 తర్వాత 3 వచ్చేసేసి అది ధ్యానం మీద ఆధారపడుతుంది. అదే సమాధి. ధ్యానం అంటే ఏంటి? సరైన ప్రయత్నము, సరైన ఎరుక, సరైనటువంటి సమాధి, సరైన ధ్యానము. ఇది వచ్చేసి ఈ యొక్క ధ్యానం మీద, సమాధి మీద ఆధారపడి తర్వాత మిగతా 2 వచ్చేసి సరైనటువంటి సంకల్పము, సరైన దృష్టి. ఇది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. సరైన జ్ఞానం ఉంటేనే ఈ సరైన సంకల్పం ఉంటుంది, సరైన దృష్టి ఉంటుంది. కాబట్టి వీటి గురించి మనం వీటిని 3 రకాలుగా ఆ విధంగా ఆయన చెప్పినట్టు వాటిని డివైడ్ చేశాడు ఆయన. ఇప్పుడు మనం వీటిల్లో ఫస్ట్ది సరైనటువంటి వాక్కు చెప్పుకుందాం. సరైన వాక్ అంటే ఏంటి? సరైన వాక్ ప్రతిసారి చెప్తాడు, నీకు మాట్లాడటం చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చున్నాడు అంటాడు. మాట్లాడటం చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోమని చెప్తాడు. సరైన వాక్ అంటే వాక్కు, నీ యొక్క మాట మంచిగా ఉండాలి. ప్రతి మాట కూడా మంచి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు, ఒకళ్ళ మీద కోప్పడకూడదు, వ్యంగ్యంగా మాట్లాడుకోకూడదు, పరుషంగా మాట్లాడకూడదు, తిట్టకూడదు, ఎవరిని కూడా ఎవరి ఇంట్లో కోప్పడకూడదు. కాబట్టి సరైన వాక్కు, నీ వాక్కు కూడా మంచిగా ఉండాలి. మంచి మనసు, మంచి మాటలే చెప్పాలి కానీ చెడు మాటలు అనేవి ఉండకూడదు. ఎవరిని కూడా పరుషంగా మాట్లాడకూడదు. గట్టిగా పరుషంగా తిట్టడం కానీ, నీ ఇంట్లో కానీ, బయట నీ పక్కింటి వాడు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ ప్రతి దగ్గరగా మర్యాదగా మాట్లాడాలి. వాక్ శుద్ధి అనేది కంపల్సరీ. వాక్ శుద్ధి ఉంటేనే అదే. అందుకని తన సామెత ఉంది, ఏది నోరు బాగుంటే
ఊరు మామూలుగా వాడు నోరు బాగున్నాడికి వాడు ఎక్కడైనా తిండి పెడతారు, ఆహారం పెడతారు. ఒక ఊర్లో నోరులో బాగుంది అనుకో, వాడు చక్కగా మంచి మాటలతో వాడు చక్కగా భోజనం తినగలడు. ఓ నోరు బాగలేకపోతే ఏం చేస్తారు, ఆ ఊరోళ్ళు మొత్తం వాడిని వీపు సాపు చేస్తారు. అంతేనా కాదా? కాబట్టి నోరు ఎప్పుడైతే మనకు బాగుంటుందో చక్కగా నలుగురు అన్నం పెడతారు, మంచి మాటలు మాట్లాడతారు, చక్కగా అన్నం పెడతారు. అట్లా కాకుండా ఆ నోటితో ఆ ఊరోళ్ళని రకరకాలుగా మాట్లాడి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వీపు సాఫ్ చేసి పెడతారు. కాబట్టి అందుకని నోరా మామూలుగా జాగ్రత్తగా ఉండమని చెప్పేది అదే కారణం. ఎప్పుడు కూడా నోరు ఏం చేస్తా అంటే వీపుకి చేటు తెస్తుంది అంటారు, మన వాళ్ళ సామెత ఉంది. నోరా వీపుకి చేటు తేగాకు. నోరే కదా వీపు చేటు తెచ్చేది, మన ఇంట్లో కూడా అదే కదా. ఇప్పుడు భార్యాభర్త తగాదాలు అనవసరం విషయాలు చేసేది, ఒకళ్ళు కొట్టుకునే ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ, వీటన్నిటికీ కారణం అంతా కూడా వాక్కే, మాటే. కాబట్టి ఈ మాట తీరి అనేది చాలా అద్భుతంగా ఉండాలంటాడు ఆయన. చూడు మరి, అయితే ఆ అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి. మౌనంలోనే నీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం వస్తుంది. ఊరికి అనవసరమైనటువంటి మన వాళ్ళు చెప్తారు, ఇటు వసపెట్ట వాగినట్టు వాగేస్తారు అంటాడు. కాబట్టి అందుకనే మౌనములో ఇప్పుడు రమణ మహర్షి మౌనంగా ఉంటాడు. అనవసరమైన మాట మాట్లాడతాడు రమణ మహర్షి, మరి ఏమన్నా రాదు కదా. కాబట్టి మౌనం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ మౌనంలోనే నీ మాట కరెక్ట్ తీరిగా వస్తుంది. విపరీతమైనటువంటి మాటలు, వేస్ట్గా పోసుకోలు మాటలు చెప్పుకునే కన్నా ఒక మంచి మాటలు 4 చెప్పుకున్నా మంచిది. కాబట్టి సరైనటువంటి వాక్కు ఉండాలి. ఈ వాక్కు ఎటువంటిదంటే ప్రళయాలను కూడా సృష్టిస్తుంది. చెడు ద్వారా ఏమవుతుంది, ఆ చెడు ఒకడు కానీ చెడు చెప్పేసాడంటే ఏమవుతుంది, అది మొత్తం అల్లుకొని ముళ్ళ కంపలాగా తయారైపోతుంది అంతా కూడా ఆ చెడు. కాబట్టి వాక్ శుద్ధి అనేది కరెక్ట్గా మంచి ఉండాలి. చూడు ఎంత విధిగా చెప్పాడు ఆయన. మరి వాక్ అనేది ఈ సమాజానికి చాలా ఇదిగా ఉండాలి అని వాక్కుని గురించి అద్భుతంగా ఇస్తాడు ఆయన. తర్వాత రెండోది సరైనటువంటి కర్మ. సరైన కర్మ అంటే ఏంటి? సరైన కర్మ పని. నువ్వు చేసే పని, ప్రతి పని కూడా ఏ విధంగా ఉండాలి? మంచిగా ఉండాలి. మంచి పనులు చేయాలి, అంతేకాని చెడు పనులు చేయకూడదు. చెడు పనులు చేయటం అంటే ఏంటి? ఎదుటోళ్ళ మీద దొంబి చేయటం, ఎదుటోళ్ళని కొట్టటము, ఎదుటోళ్ళ మీద పరుషమైనటువంటి మాట మాట్లాడటము, లేదా కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని ఎదుటోళ్ళని కూడా దూషించటం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, నీ చేసే కర్మ మంచి పనులు చేయాలి. అంతేకాని చెడు పనులు అనేవి కూడా ఏ పనులు కూడా చేయకూడదు. చెడు పనులు అంటే ఏంటి? ఇప్పుడు ఒకళ్ళకి హాని చేయటం కానీ, ఒకళ్ళకి దుర్మార్గమైన పనులు చేయటం కానీ ఉన్నాయి కదా. సమాజంలో రకరకాల దుర్మార్గమైన పనులు ఉన్నాయి. ఒకళ్ళని చంపటం కానీ, ఒకళ్ళని కొట్టడం కానీ, ఒకళ్ళని దూషించటము, కొట్టడము, ఎవరైనా చదువుకొని వాళ్ళు కొట్టొద్దాం పారనేది వెళ్ళిపోయి కొట్టేసేస్తారు. కాబట్టి ఇటువంటి పనులు అనేవి చేయకూడదు. సరైనటువంటి కర్మ, నువ్వు చేసే పనులు ప్రతి పని కూడా మంచి పని అయి ఉండాలి, నలుగురు మెచ్చుకునే పని అయి ఉండాలి. అందరూ కూడా దాన్ని మంచిగా ఉండేటువంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి. కాబట్టి అది సరైనటువంటి కర్మ. తర్వాతది సరైనటువంటి జీవనము, జీవనోపాధి. చూడు బుద్ధుడు చెప్పాడు, నీ జీవనం కూడా ధర్మబద్ధంగా ఉండాలన్నాడు ఆయన ఆ రోజుల్లోనే. నువ్వు చేసే ప్రతి పని నీ కుటుంబానికి, నీకు సంపాదించేటటువంటి నీ పోషణ ఉంటుంది కదా, నీ కుటుంబానికి చేసేటటువంటి సంపాదన ధర్మపరంగా ఉండాలి. అంతేకాని అన్యాయంగా కానీ, దొంగతనం చేసి కానీ, రకరకాలైనటువంటి మందులు ఇవన్నీ అమ్మి, సారాలు అమ్మి ఆ వచ్చిన సంపతో మరి ఇవన్నీ కూడా, అప్పుడు ఒక సారా అమ్ముతావు, వాటి ద్వారా ఏమవుతుంది, ఇంకొక కుటుంబం నాశనం అవుతుంది కదా. కాబట్టి మరి ఆ కుటుంబం నాశనం అయినప్పుడు మరి అటువంటి సంపాదన నీకు మంచిదేనా? అది కాదు కదా. కానీ ఈరోజు అటువంటి సంపాదనే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. చూడు మన కర్మ, ఎన్ని కుటుంబాలు ఈరోజు దాని యొక్క మందు వల్ల. అందుకని బుద్ధుడు చేసేటప్పుడు ఆ రోజుల్లోనే అటువంటి దాని సరైనటువంటి మామూలు జీవనం ఉండదు. నువ్వు సంపాదించేటువంటిది ధర్మబద్ధంగా ఉండాలి. ఎటువంటి ఆయుధాలు, ఇప్పుడు ఈరోజు ఆయుధాల మీద డబ్బులు సంపాదిస్తున్నారు, మందు మీద డబ్బులు సంపాదిస్తున్నారు, మాంసాల మీద మందులు సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకా చెడు పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అటువంటి డబ్బుతో నీ కుటుంబాన్ని పోషించొద్దు అంటాడు బుద్ధుడు. కాబట్టి సరైన నువ్వు చేసేటువంటి ధర్మంగా ఏదైనా కూలికి వెళ్ళావు, నీకు వచ్చినటువంటి 500 అయినా దానితో
నీ కుటుంబం పోషించుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా చూడు, మనం ధర్మబద్ధంగా 4 రూపాయలు సంపాదించుకుంటే దాని ద్వారా మనం తింటే మన యొక్క ఎంత తృప్తి ఉంటుంది. అది మన యొక్క లోపల ఇన్నర్కి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఆ ఇన్నర్ లోపల ఇన్నర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్కి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మంచి ఏది చెడు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇన్నర్కి తెలుసు. కానీ ఈ మనసు ఏంటంటే ఒప్పుకోదు. మనసు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒప్పుకోదు. అది ప్రతిదీ లోపల ఉన్నటువంటి మనకు తెలుస్తుంది. లోపల ఇంకొకడు ఉంటాడు, వాడికి తెలుసు, అరే నువ్వు చేసేది తప్పురా అంటాడు. అయినా కూడా ఏం చేస్తాడు, అదే కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకని వాడికి జ్ఞానం ఉండదు కాబట్టి, వాడు ధ్యానం చేయడు కాబట్టి. ఆ ధ్యానం చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయాలి. బుద్ధుడు ఏం చెప్తాడంటే, నువ్వు చేసినా కూడా దాన్ని ఆచరణ చేయాలి. అదే బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఆచరించాలి. ఆచరణే చాలా కష్టమైంది అన్నాడు. మాటలు చెప్పుకోవటం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఆచరణ కంపల్సరీగా ఉండాలి. ఆచరణ లేని విద్య అనవసరం అంటాడు. ఆచరించాలి ప్రతిదీ కూడా. నువ్వు ఎప్పుడైతే సమాజంలో అందరూ ఆచరించారనుకో, ఆ సమాజం అద్భుతంగా ఉంటుంది. ఆచరణ అనేది కంపల్సరీ. కాబట్టి సరైనటువంటి నువ్వు జీవనోపాధి, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధంగానే నువ్వు సంపాదించాలి. కాబట్టి సరైనటువంటి జీవనంకి నువ్వు సంపాదించే డబ్బు ఆ విధంగా ఉండాలని బుద్ధుడు చెప్తాడు. అవి 3 అయిపోయినాయి. కాబట్టి ఈ మూడింటి ఏం చెప్పాడు బుద్ధుడు, నైతిక జీవనము. మరి ఇది నైతిక జీవనమా కాదా? ఈ 3 కానీ కరెక్ట్ ఉంటే సమాజం ఎట్లా ఉంటుంది? ఏం సార్, ఎట్లా ఉంటుందమ్మా? సుభిక్షంగా, మరి సంతోషంగా, ప్రశాంతతగా. కాబట్టి ఈ 3 కరెక్ట్ రావాలంటే ఏం చేయాలి? మనసుని కరెక్ట్ చేయాలి. మనసు కరెక్ట్ చేయాలంటే ధ్యానంలోకి వెళ్ళాలి. మళ్ళా చూడు, ప్రతిదీ కూడా దాన్ని ఈ మలుపులన్నీ కూడా అట్ట తిప్పాడు ఆయన. కాబట్టి ప్రతి విషయానికి కూడా నువ్వు ధ్యాన సాధనలోనే ఉంది, ఇమిడి ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ 3 అయిన తర్వాత సరైనటువంటి సమాధి. మనం సమాధిలోకి ఎట్లా, ధ్యానంలోకి ఎట్లా, దాంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. సరైన ప్రయత్నము. సరైన ప్రయత్నం అంటే ఏంటి? సరైన వ్యాయామం. సరైన ప్రయత్నం అంటే ప్రయత్నం ఏం చేయాలి? మనం రోజు ధ్యానంలో కూర్చుంటున్నాము. ధ్యానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది? ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎక్కడ ప్రయత్నాలు జరుగుతాయి? మన యొక్క మైండ్లో, మన మనసులో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏమేం ప్రయత్నాలు జరుగుతుంటాయి? సరే, ఏమి ప్రయత్నం చేయాలి? మనం ఏం వ్యాయామం చేయాలి? మన మనసులో ఉన్నటువంటి నెగిటివ్ భావాలను తీసేస్తూ పాజిటివ్ ఎనర్జీని లోపల తెచ్చుకోవాలి. అవి ఏంటి? నెగిటివ్స్ అంటే మన లోపల ఉండే కోపము, అసూయ, ద్వేషము, కక్ష, కార్పణ్యాలు, అటువంటి భావజాలంతో ఈ మనసు అనేది నిలబడి ఉంటుంది లోపల కాబట్టి అదంతా నెగిటివ్. కాబట్టి దాని స్థానంలో మనం ఏం చేయాలి? మనం సహనము. పాజిటివ్ యొక్క లక్షణాలు ఏమిటి? సహనము, ఓర్పు, జాలి, కరుణ, ఈ గుణాలని లోపలికి పంపించాలి. ఎక్కడికి పంపించాలి ఈ గుణాలని? మన మనసులోకి పంపించాలి. మనసే కదా అన్నిటికీ, మనసే కదా చేసేది. ఈ పనులన్నీ చేసేది మనసే కదా. ఎప్పుడైతే ఈ ప్రయత్నం నిత్యం జరుగుతూ ఉండాలి. మన యొక్క ధ్యాన సాధనలో కళ్ళు మూసుకొని మనం ఆనాపాన సతి సాధన చేసేటప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ చెడు గుణాలు, ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి కోపము, అసూయ, ద్వేషము, కక్ష, కార్పణ్యాలు, ఇటువంటి భావజాలాన్ని మనం బయటికి పంపిస్తూ నీ లోపలికి కరుణ, జాలి, సహనము, ఓర్పు, ఈ గుణాల్ని లోపలికి రప్పించుకుంటూ ఈ యొక్క ప్రయత్నము నిత్యము జరుగుతూనే ఉండాలి. ప్రతి నిమిషము జరుగుతూనే ఉండాలి. అది ధ్యాన స్థితిలో జరుగుతూ మరలా కూడా నువ్వు ధ్యానం నుంచి బయటకు వచ్చినా కూడా ఆ భావజాలాన్ని నువ్వు దాన్ని ప్రాక్టికల్గా రావాలి. ఆ ధ్యానంలో లోపల అటు పెట్టుకొని అటు సైట్ అంటే మళ్ళీ బయటకు వచ్చి మామూలు చేయటం కాదు, వాటిని మళ్ళీ ప్రాక్టికల్గా మనం చెయ్యాలి. అదే ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే చేస్తాం, మనం చాలా మంది మనమంతా ధ్యానం చేసి బయటకు వచ్చేసి అది చేస్తాం, వాళ్ళని కొడతాం. అది కాదు. కాబట్టి మనం ప్రాక్టికల్గా బయట ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ని మనం తీసుకున్నట్టుగా, మనకు ఉదాహరణ ఏంటి? నీ యొక్క ప్రవర్తన బయట, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే అది తెలియపరుస్తుంది. నువ్వు ఎటువంటి వాడో నీ ప్రవర్తన తెలియపరుస్తుంది. కాబట్టి సరైన ప్రయత్నం అనేది నువ్వు ధ్యానంలో చేస్తూ ఆ యొక్క దీన్ని నువ్వు బయట ఆచరణలోకి పెట్టాలి. అయితే సహజంగా
ఇది కరెక్ట్గా నువ్వు కానీ చేసినట్లయితే, ఈ ప్రయత్నం కరెక్ట్గా ఏదో ఫౌండేషన్ వాళ్ళు పిలిచారు, లేకపోతే మిగతా వాళ్ళు పిలిచారు, లలిత మేడం గారు పిలిచారు, వీళ్ళంతా పిలిచారు కాబట్టి వచ్చి కళ్ళు మూసుకొని కాసేపు చేద్దాం అనేది కాదు. అది నిజంగా నేను మారాలి, అంగీకరణ జరగాలి. నీలో ఒక అంగీకరణ అనేది జరిగినప్పుడు మాత్రమే అవి లోపల ఆ నెగిటివ్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తుంది. నీ అంగీకారం లేనిది ఏది జరగదు. ఈ లోపల ఏ అంగీకారం అనేది నీ మనసులో ముందు అంగీకారం జరగాలి. ఇప్పుడు మీరంతా కూడా మీకు అంగీకారం జరిగితే పొద్దున్న లేచి వచ్చి కూర్చొని మరి ధ్యానంలోకి వచ్చి మనసు అంగీకరిస్తేనే. మనసు అంగీకరిపోతే ఏం చేస్తుంది? చక్క పండుకున్నా ఎందుకు ఈ టైంలో లేవటం 5 గంటలకి అని మళ్ళీ ముసుగేసుకొని పండుకుంటాం. కాబట్టి మనస్సు అంగీకరణ అనేది ప్రతి దానికి మనస్సే కారణం అంటాడు బుద్ధుడు, అదే చూడు. కాబట్టి ఆ మనసులోనే అన్ని భావాలు అనేవి ఉంటాయి, వాటిని మార్చుకోవాలి. కాబట్టి ఈ ప్రయత్నం అనేది నిత్యము జరుగుతూ ఉండాలంటాడు. సరి అయిన ప్రయత్నము, ధ్యానంలో సరి అయిన ప్రయత్నము జరుగుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి సరి అయిన ఎరుక. ఎరుక అంటే ఏంటి? నువ్వు ధ్యానం చేస్తూనే ఇవి సాధన చేస్తూ ఎరుకతో ఉండాలి. అవేర్నెస్. ఎరుకతో అంటే అవేర్నెస్తో ఉండాలి. ఎరుక అంటే నీ యొక్క దేహంలో ఏ మార్పులు జరుగుతున్నాయి, నీ శరీరంలో జరిగినటువంటి ఈ లక్షల కోట్ల కణాల యొక్క స్థితి ఎట్లా మార్పు జరుగుతుంది, నీ యొక్క హార్ట్ ఎట్లా ఇదవుతుంది, నీ లోపల ఉన్నటువంటి ఈ భాగాలన్నీ ఏ విధంగా ఉంది, నీ కాళ్ళు ఎట్లా ఉన్నాయి. ఒకసారి నీ కూర్చున్నప్పుడు కాళ్ళు విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటుంది. నీ శ్వాస ఎట్లా ఉంది, శ్వాస దీర్ఘ శ్వాస తీస్తున్నావా, నీ శ్వాస ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఏ విధంగా బయటకు వస్తుంది, నీ హార్ట్ బీటింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఎరుకుతో నువ్వు ఉండాలి. ప్రతిదీ కూడా అందుకని మన వాళ్ళు చెప్తారు, బయట పని చేసేటప్పుడు కూడా మన ఎరుక ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో ఎరుకే కాదు, బయట పనిలో ఏ పనిలో కూడా ఎరుక లేకపోతే ఏమైతే చాలా ప్రమాదం జరుగుతుంది. ప్రతిదీ మన వాళ్ళు సామెత, ఏంద్రా ఏమి నీ మైండ్ ఎక్కడ ఎరుకలో లేకుండా ఉన్నావు, వాడు ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తూ ఉంటాడు కదా. మనం అంటూ ఉంటాం, ఏం చెప్తాం? సరైన ఎరుక లేకుండా ఏంటారు, అది సరైనటువంటి ఇది లేకుండా. అంటే ఆ ఎరుక మనస్సు అనేది నీలోపు ఉండాలి. ఎరుక అంటే అర్థం ఏంటంటే నీ శరీరము మనస్సు ఒకేసాట ఉండటమే ఎరుక. శరీరము మనస్సు ఒకసాటే ఉండటమే ఎరుక. ఇప్పుడు మనం ఉన్నాము, మన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఎరుకలో ఉన్నాం, ఏదో పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన ఆడవాళ్ళు కానీ వీళ్ళు పాలు కాస్తూ ఉంటారు, పాలు కాస్తే ఏం చేస్తే అక్కడ నిలబడి ఏదో ఆలోచిస్తుంటారు, ఈ పాలు పొంగిపోతాయి. అక్కడ నువ్వేమున్నా మరి ఎరుకుతో ఉన్నట్ట? లేదు కదా, ఎరుకుతో లేనట్టే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ వచ్చేసేటప్పుడు ఆ పాలన గమనించు. అంటే నీ శరీరము నీ మనసు ఒకే చాట ఉండాలి. నీ శరీరము నీ మనసు ఒకసాట ఉండటమే ధ్యానము. కాబట్టి శరీరము మనస్సు అనేవి రెండూ కూడా ఒకసాట మాత్రం ఉండాలి. అవి కానీ లేకపోతే ఏమది? ఆ విధంగా మనం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. శరీరం ఒకసాట ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో దూర పరిగెత్తుతూ ఉంటుంది, టేపగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. కాబట్టి శరీరము మనస్సుని ఒకసాట ఉంచటమే అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఎరుకు ఉండాలి. అందుకని మనం ఏం చెప్తాను, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచనలు వస్తుంటాయి, బయటికి మీరు ఆలోచనలు గమనిస్తూ మామూలుగా ఉండండి. నీ ముక్కు రంధ్రాల దగ్గర లోపలికి వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఉండండి, ఆలోచనల్ని కట్ చేస్తూ ఉండండి అంటాం. అంటే అప్పుడు ఏంటి, అటువంటి ఎరుకుతో నాకు ఆలోచనలు వస్తున్నాయా, నేను ఆలోచిస్తున్నానా, శ్వాసను గమనిస్తూ ఆలోచనలు కూడా దాన్ని కటింగ్ చేస్తున్నావా లేదా అనేటువంటి ఆ ఎరుకుతో మనం ఉండాలి. అట్లా కాకుండా కళ్ళు మూసుకొని అంతనే రకరకాల ఆలోచనలతో అదే ప్రకారం ఉన్నాం అనుకో, అయితే అదే ప్రకారం మనం ఉన్నా కూడా అది సాధన చేసే కొద్ది ఆలోచనలు గ్రాడ్యువల్ తగ్గుతాయి. గ్రాడ్యువల్ ఆలోచనలు అనేవి ఈరోజు కూర్చుంటే ఈరోజు ఒక 1000 వచ్చినాయి, రేపు వచ్చేసి ఒక 500 అవుతాయి, ఆ తర్వాత అట్లా గ్రాడ్యువల్ తగ్గుతూ వస్తాయి. కానీ ఆ ఎరుకు దాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, నీ లోపల ఉన్నటువంటి ఈ భావజాలం ఏది, కరుణ జాలి సహనం అనేది నా మైండ్లోకి వస్తుందా లేదా, నేను ఏ స్థితిలో ఉంటున్నాను, ఈ ధ్యానం చేస్తున్నాను మరి దానివల్ల ప్రయోజనం ఉందా లేదా, నేను మారానా లేదా, ఇవన్నీ కూడా నిన్ను నువ్వు చెకప్ చేసుకోవాలి, నిన్ను నువ్వు పరిశోధన చేసుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా ఎరుకు, ఇదంతా అవేర్నెస్ ఇది. కాబట్టి నిన్ను నువ్వు చెకప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా, నేను ఎట్లా ఉన్నాను, నేను ఏ విధంగా ఉన్నాను,
నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఇది సరైనటువంటి ఎరుక. తర్వాత సరైన ధ్యానం. సమాధి, అదే సరైన ధ్యానము. సమాధి అంటే సమాధిలోకి వెళ్ళటం. సరైన ధ్యానం. సరైన ధ్యానం అంటే ఏంటి? ఈ యొక్క ధ్యానంలో ఇంతకుముందు మీకు చెప్పినట్టుంది ఫస్ట్ క్లాస్ లైట్గా 4 రకాలు ఉంటాయి ధ్యానంలో. 4 రకాలు. మొదట ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి ధ్యానంలో కూర్చున్నటువంటి 10-15 రోజులు అందరు కూర్చుంటే, అమ్మ ధ్యానం మనం అడిగామనుకో 15 రోజుల దాకా ధ్యానానికి వచ్చి రోజుకు 1 గంట ధ్యానము, సత్సంగము, మళ్ళీ ఇంటికెళ్ళి సాధన చేయమని మనం చెబుతూనే ఉంటాం కదా. ఇదే కదా మనం చెప్పేదంతా. కాబట్టి ఇంటికెళ్ళి 15 రోజులు అయిన తర్వాత ధ్యానం ఎట్లా ఉందమ్మా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళంతా? ధ్యానం ఎట్లా ఉందంటారు? బాగుందండి అంటారు. అంతేనా కదా? ధ్యానం బాగుంది, హాయిగా ఉందండి అంటారు. హాయిగా ఉందంటే హాయిగా అంటే అర్థం ఏంటి? మనసు హాయిగా ఉంది. హాయి అంటే ధ్యానం బాగుండటం అంటే ఏంటి? అదేమన్నా ఇది కాదు కదా. బాగుండటం అంటే దేనికి బాగుంది? మనసుకి బాగుంది. మనసు హాయిగా ఉందండి. ఇంతకుముందు మనసు ఏ విధంగా ఉండేది? అనేక రకాల విధాలుగా పరిగెత్తేది, కోపము ఎన్ని ఉండేవి, అవి కొద్దిగా తగ్గినాయండి అంటారు. సహజంగా చెప్పేది అందరూ అంతే మనం. కాబట్టి మనం సహజంగా ఈ యొక్క ధ్యానం బాగుంది. మొదట దశలో 15 రోజుల్లో హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. శరీరం కూడా లైట్‌గా ఇదిగా ఉంటుంది. మొదటి దశ అది. ఇంకా మళ్ళీ ఇంకో 15 రోజులు సాధన మనం పెంచే కొంది, సాధనని కంటిన్యూగా గంటల తరబడి పెంచే కొంది ఏమవుతుందంటే, రెండవ దశలో వచ్చేటప్పటికి ఆ యొక్క మనస్సు ప్రశాంతత ఇంకా పెరుగుతుంది. ఇంకా సంతోషంగా బాగా ఉంటుంది. ఇంకా శరీరం ఒక దూది పింఛంలాగా ఎగురుతా ఉంటుంది. రెండవ దశలో వచ్చేటప్పటికి. రెండవ దశలో ఏదన్నా చిన్న ఏదన్నా ఇంటిలో అవాంతరాలు ఎదురైనా కూడా వాటిని మనము పెద్దగా లెక్క చేయం. అవాంతరాలు ఏమున్నా కూడా ఏముందిలే అని ఈజీగా తీసుకునే మనస్తత్వం అనేది మనకి వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మనం విపరీతమైనటువంటి ఈ దృష్టితో మనం చూడం. కాబట్టి రెండవ దశలో మనకి ఆ స్థితి అనేది సాధన పెంచే కొంది ఆ స్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క మూడో దశ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మూడో దశలో కూడా మామూలుగా ఏది ఈ ఆహారం మామూలుగా సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. రెండోది మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా చిన్న విషయాలను కూడా ఎదుర్కొనే దుఃఖము కూడా, ఏదైనా మన ఇంట్లో ఏదైనా సమస్యలు కానీ ఎవరైనా ఏదైనా జరిగినా కూడా సరే ఏదో జరిగింది, అయిపోయింది, వచ్చారు, పోయాం అనేటువంటి భావంతో అటువంటి దాన్ని మన యొక్క మన మైండ్లోకి అటువంటి భావజాలం అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అయితే ఈ మొదటి 2 దశల్లో ఏమవుతుందంటే, మొదటి 1, 2 దశల్లో ధ్యానం చేస్తూ ఉంటాం కానీ, ఏదైనా బాధ కానీ ఇంట్లో పెద్ద సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే బాధపడిపోతాం మొదటి దశలో. ఎందుకని? మనకి డీప్‌గా వెళ్ళలేదు కదా. ఆ సబ్జెక్ట్ డీప్‌గా గంటల తరబడి చేసి సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని, జ్ఞానాన్ని తీసుకొని, సహనం, ఓర్పు, జాలిని నీకి పూర్తిగా నీ నరానికి లోపల ప్రతి కణ వ్యవస్థకి అందించలేదుగా ఆ స్థితిని. కాబట్టి ఆ 1, 2 దశల్లో అనేవి కంపల్సరీగా ఆ దుఃఖం అనేది వస్తుంది. బయట ఏదైనా విషయాలు గానీ, మన ఇంట్లో ఒక అవాంతరాలు జరిగినా కూడా మరలా ఇదవుతాం. కానీ మూడో దశకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అటువంటి విషయాలను మనం ఏం చేస్తామంటే, ఏదైనా దుఃఖం వచ్చినా దాన్ని ఎదుర్కొనే ఇదైతే సరేలే వచ్చారు, పోయారు ఏముందిలే. ఏదైనా వస్తువు ఏదైనా పోయినా కూడా ఏమో దానికి బాధపడం. ఈ వస్తువు ఏదైనా మన ఇంట్లో ఏ వస్తువు కూడా పోయినా కూడా బాధపడే ఇది తత్వం అనేది ఉండదు. ఏది దశకొచ్చేటప్పుడే. సుఖ దుఃఖాల్ని సమానంగానే చూస్తా ఉంటాం. సుఖ దుఃఖాల్ని సమానంగా చూసే స్థితి వచ్చేసి మూడో స్థితిలో ఉంటుంది. ఇక నాలుగో స్థితి వచ్చేటప్పటికి దీన్నే నిర్వాణ స్థితి అంటారు. నిర్వాణ స్థితి. ఈ నాలుగో దశలో ఏం జరుగుతుందంటే, గంటల తరబడి సాధన తీవ్రమైన స్థితిలోకి వెళ్తారు. అదే బుద్ధత్వం కింద వస్తుంది. ఆ నాలుగో స్థితి వచ్చే నిర్వాణం ఏమవుతుంది? వాళ్ళకి ఇక్కడ ఆ స్థితిలోకి వెళ్ళేటువంటి వ్యక్తులకి ఇక్కడ దుఃఖము ఉండదు, సంతోషము ఉండదు. దేనిని కూడా వాళ్ళు ఒకే స్థితిలో తీసుకోరు వాళ్ళు. అదే నిర్గుణ స్థితి. దేనికి కూడా చెలించరు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జీవి వాళ్ళకి, ప్రతి వ్యక్తి ఒకే వ్యక్తిలాగా కానొస్తారు వాళ్ళకి. సర్వం ఒకటే. మనకేం చేస్తారు? మనకెట్లా చూస్తాం? 1, 2, 3 దశల్లో వేరు వేరుగా చూస్తా ఉంటాం. ఓహో! ఈయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి నాలుగవ దశలో ఈ నిర్గుణ దశకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే,
సర్వము ఒకటి, అన్ని జీవులు కూడా సమానము అనేటువంటి భావజాలం అనేది, అటువంటి భావన అనేది వాళ్ళ యొక్క మైండ్లో స్థితమవుతుంది. వాళ్ళకి ఇక కిందకి వెళ్ళేపాల్సిన అవసరం ఉండదు. ఈ 1, 2 దశలు ఏంటంటే, ఈ యొక్క 3 దశలోకి వచ్చేటప్పటికి మనం ఆ దశ చేసినంతకాలం అట్లా ఉంటాం, మరలా కొంతకాలం చెప్పి మరలా కింద జారుతూ ఉంటాం. కానీ నిర్వాణ స్థితికి వచ్చేటప్పటికి కిందకి వెళ్ళటం అనేది, మరి ఒక బుద్ధుడు కిందకి వెళ్ళాడా, ఒక పత్రిసారి కిందకి వెళ్ళాడా, ఒక మరి స్వామి వివేకానందుడు కానీ, ఈ యొక్క మిగతా మామూలుగా మహతార బాబాజీ కానీ వాళ్ళంతా కిందకి వెళ్ళారా? మళ్ళా వెళ్ళలేదు కదా. వాళ్ళంతా మరి మహానుభావులంతా కిందకి మళ్ళీ ఎందుకని? వాళ్ళు ఆ యొక్క నిర్వాణ నిర్గుణకు వచ్చేసి దాన్ని స్థితం చేసుకున్నారు. స్థితము అంటే ఏంది? మైండ్లోకి దాన్ని ఫిక్సింగ్ చేసుకున్నారు. ఇక వాళ్ళు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు దాన్ని. ఆ భావాన్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ భావంతోనే నడవడిక జరుగుతూ ఉంటుంది. ఆ భావంతోనే ఆ నడవడిక, ఆ నిర్గుణ స్థితిలో, ఆ నిర్వాణ స్థితిలో ఆ భావంతోనే నడవడిక అనేది కరుణ, జాలి, సహనము, ఓర్పు ఇటువంటి భావంతోనే నిత్యము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 4 స్థితుల్లో ఈ విధంగా మనకి ఉంటాయి. మరి ఈ 4 స్థితిలో మనం ఏ స్థితిలో మనం ఉన్నామో మనకు అర్థమైపోతుంది. మనం అంచనా వేసుకోవచ్చు. అంతేనా కాదా? ఈ 4 స్థితుల్లో ఎవరు ఏ స్థితిలో ఉన్నామో అనేది అంచనా వేసుకున్నట్టయితే తెలిసిపోతాయి. కాబట్టి దీని మనం ఏం చేయాలి? సాధన పెంచుకో. ఎక్కువ బాగా మనం 2, 3 స్థితుల్లోనే ఉంటాం నాకు తెలిసి. మేడం అంతేనా కాదా? అవును సార్. 2, 3 స్థితుల్లోనే ఉంటాం. 3 కూడా టాప్, 3 వెళ్ళటం కూడా టాపే 3 స్థితుల్లో కూడా. ఇక 4 స్థితి అంటే అదంతా కూడా వీళ్ళు అంతా అది మన దేవుళ్ళు అంటాం కదా, వాళ్ళు ఆ స్థితిలో అదే నిర్గుణత, నిర్వాణం చెందటం అంటే అర్థం ఏంటంటే, దేంట్లోంచి నిర్వాణం చెందటము? కామ, క్రోధ, మదమాశ్చర్యాల నుంచి నిర్వాణం చెందటం, దాంట్లోంచి బయటపడటము. దాంట్లోంచి బయటపడిపోయి కరుణ, జాలి, సహనము, ఓర్పు ఈ గుణాన్ని లోపలికి ఎప్పుడు కంటిన్యూగా ఉంచుకోవటము. ఈ 2 ఏమవుతాయి అంటే మనకి అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేనా కదా? కానీ వాళ్ళకి మాత్రం ఆ గుణాలు, ఈ కరుణ, జాలి, సహనం అవే స్థితంగా ఉండిపోతాయి. ఇవి రావు. అందుకనే వాళ్ళని మహానుభావులు, వాళ్ళని మనం అనేది కారణం. ఇది మామూలుగా ఇది సమాధి స్థితి, ఇది ధ్యాన స్థితి అంటాం. ఈ 3 తర్వాత ఇంకా 2 ఉన్నాయి లాస్ట్. మేడం ఇంకా టైం ఎంత ఉంది మేడం? టైం ఉందా? చెప్పండి. ఇంకెంత ఉంది మేడం టైం? 10 నిమిషాలు చెప్పొచ్చు సార్. 2 చెప్పండి. ఓకే 2 అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇక 2 వచ్చేసి సంకల్పం అనేది ఎప్పుడైతే మనము మంచి సంకల్పాలు పెట్టుకున్నట్టయితే, మనం ఎప్పుడైతే ధ్యానం చేసి ఈ కరుణ, జాలి, సహనము, ఈ ఓర్పు ఈ గుణాలను ఎప్పుడైతే మన మైండ్లో కొన్ని నలుగురికి వీటిని ఆచరిస్తూ ఈ పైభాగాలన్నీ కూడా ఏది మామూలుగా సరైన వాక్కు, సరైన జీవనము, సరైనటువంటి ఈ భావాంతో వస్తే మన యొక్క సంకల్పాలు ఏది తలిచినా కూడా అద్భుతంగా జరుగుతాయా లేదా? అందుకని పత్రిసారుడు మరి కర్తాల్లో మరి ఆయన మరి తలుచుకొని మరి అటువంటి సంకల్పాలు మరి ఎన్ని వేల మంది భోజనాలు జరుగుతాయి అక్కడ. అది మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి అది కర్తాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ కర్తాల్లో మరి ఆ 11 రోజులు మరి అద్భుతంగా అసలు చూడు, అసలు ఎట్లా జరిగిద్దో కూడా అర్థం కాదు. మరి అసలుకి ఆ జనాలు కూడా వస్తారు. ఆ పొద్దున్నే మామూలుగా 5 గంటలకి ఏది 4:30 నుంచి చూస్తే వేల మంది, 10-20 వేల మంది ఉంటానే ఉంటారు. ఇక్కడి నుంచి చాలా మంది కూర్చుంటారు. నేను ప్రతి సంవత్సరం కరెక్ట్గా ఒక 2 డేస్ కేటాయిస్తా. ఆ మార్నింగ్ కోసం, పొద్దున కోసం వెళ్తా. ఎందుకని? అన్ని వేల మంది, దాదాపు 10,000 మంది కూర్చుంటే, 10,000 మందిలో కూర్చుంటే మరి ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత శక్తి వస్తుంది. కాబట్టి మరి అటువంటి సంకల్పం చూడు, మరి మనం పెట్టేటువంటి సంకల్పం, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క విధి కరెక్ట్గా ఉంటే, మనం చేసేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ పని మనం చేసేది ఆ సంకల్పం నెరవేరుతుంది. మనం ఏదన్నా నువ్వేమీ దానికి కృషి చేయకుండా, ఏం చేయకుండా నేను ఫలానా అనుకున్నాను అది నెరవేరలేదంటే ఎట్లా నెరవేరుతుంది? దానికి వెనక కృషి ఉండాలి కదా. నీ మనసులో అటువంటి పటుత్వం ఉండాలి కదా. నీ మనసులో పటుత్వం ఏమన్నట్టయితే నీకు ప్రకృతి కూడా, మిగతా వాళ్ళన్నీ కూడా సహకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అవన్నీ నీ మనసులో కరెక్ట్ అయినటువంటి ఈ పాజిటివ్నెస్ లేకుండా అంతా నెగిటివ్స్ ఉండి, ఈ నెగిటివ్స్ ఉంటే నీ ప్రకృతి కానీ మిగతా వాళ్ళు కానీ ఎట్లా హెల్ప్ చేస్తారు? నీ సంకల్పం ఎట్లా నెరవేరుతుంది? నువ్వు ఏ ఏ సంకల్పం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఏదేది చేయాలన్నా కూడా నీ సంకల్పాలు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు పాజిటివ్నెస్ ఉండాలి. రెండోది, ఆ భావంతో మిగతా వాళ్ళు ఎప్పుడైతే నువ్వు పాజిటివ్నెస్తో ఉంటావో దాంట్లో ఆటోమేటిక్గా హెల్ప్ అనేది జరుగుతుంది. ఏదో ఒక రూపంలో సహాయం అనేది జరుగుతుంది. అంతేనా కాదా? కాబట్టి సంకల్పం అనేది మనము పెట్టుకుంటే ఆ సంకల్పం నెరవేర్చుకోవాలంటే ఆ సంకల్పం కూడా మంచి సంకల్పాలు అయి ఉండాలి. మంచి సంకల్పాలు అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు పత్రి సారు మరి కర్తాలో ఆయన కోసం పెట్టుకుంటుంది అది ధ్యాన మహాచక్రం. ఎవరి కోసం అది? అందరి ధ్యానులు, అందరి కోసము, ధ్యానులు కాని అందరి వాళ్ళ కోసం. కోసం. తప్పకుండా. అందరి కోసం. కాబట్టి ఎప్పుడైతే మనం అందరి కోసం చేస్తామో అది ఆటోమేటిక్ నెరవేరుతుంది. ఇది అందరి కోసం అన్నందుకు ఏదో ఒక సినిమాలో మహేష్ బాబు మనం అనుకుంటా ఫస్ట్ ఏం చేస్తారంటే, విన్నారా మీరు అది? మరి విన్నారు? మహేష్ బాబు మొట్టమొదట ఏదో ఒక సినిమాలో వీళ్ళు ఒక ఏది బండి వేసుకెళ్తుంటే డబ్బులు అడుగుతాడు. డబ్బులు అడిగితే వీడిని దేవుడు అంటారు కదా ఆ సినిమాలో ఏదో. డబ్బులు అడిగితే వాడు డబ్బులు అడుగుతాడు వాడు. కలేజా అవుతుంది. డబ్బులు అడిగి కరెక్ట్. వాడు డబ్బులు అడుగుతాడు మహేష్ బాబు. అడిగినప్పుడు వాడు ఏం చెప్తాడు? ఆ బండి తోడుకొని వెళ్ళేవాడు ఏది పొద్దున్నే తయారయ్యారా ఏది దారి దోపిడీలకి అని అంటాడు. ఫస్ట్ 10 రూపాయలు అడుగుతాడు. ఏది 100 అడుగుతాడు. 100 అడిగితే దారి దోపిడీ తయారయ్యారా పొద్దునుంచి ఏది దారిలో కొట్టేసి ఇట్లా బతకటం కోసం అన్నట్టు వాడు మాట్లాడతాడు. సరే వాడు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అంతనే. సరే వాడు ఏమనుకుంటాడు తర్వాత మామూలుగా మహేష్ బాబు ఆ పక్కన ఒక అబ్బాయి తర్వాత కారు అతను వస్తే 10 రూపాయలు అని కారు ఆపి 10 రూపాయలు అడుగుతాడు. వాడు 10 రూపాయలు అడిగితే కారు అతను ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు. ఇంతకుముందు వాడు ఒక మామూలుగా ఆటో వాడో లేకపోతే మామూలుగా వాడు ఇవ్వకుండా తిట్టి వెళ్తాడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు? వాడు లోపల మనసులో ఏమనుకున్నాడు తెలుసా? ఏమనుకున్నాడు? ఆ పక్కన పిల్లోడు ఏం చేస్తాడంటే ఒక పిల్లోడు మామూలుగా ఆకలితో ఉన్నాడు, ఆహారం లేక ఆకలితో ఉన్నాడు. వాడు కానీ డబ్బులు ఇస్తే 10 రూపాయలు మామూలుగా పాలు కొని ఇస్తాననేటువంటి ఆ సంకల్పం పెట్టుకుంటాడు లోపల. ఎప్పుడైతే ఆ సంకల్పం పెట్టుకుంటే అప్పుడు ఏమైంది? ఆ కారు అతను ఆ 10 రూపాయల బదులు 100 రూపాయలు ఇచ్చాడు. అంటే అప్పుడు ఈ సంకల్పం ఎటువంటి సంకల్పం అది? మంచి సంకల్పం సార్. తన అది ఆకలి కాబట్టి తీర్చాలి. కాబట్టి అప్పుడు అతను ఆ పిల్లవాడికి ఆకలి తీర్చడానికి కోరుకున్నాడు. అంటే పరోపకారం ఇంకొకటి కోసం కోరుకున్నాడు, అతని కోసం కోరుకోలేదుగా. నేను ఆ 100 రూపాయలతో సరదాలు చేయాలి, లేకపోతే మందు తాగాలి, లేకపోతే ఇంకోటి ఏం చేయాలి అనేది కోరుకోవాలి ఆయన. అట్లా కాకుండా ఆ పిల్లోడికి ఆకలి తీర్చాలి, ఆ ఆకలి తీర్చాలి దానికోసం ఆ పిల్లోడు ఆయన అడిగాడు. అడిగినటువంటి వెంటనే ఏం చేసి 100 రూపాయలు ఇచ్చాడు. చూడు మరి. అంటే మన సంకల్పం కానీ కరెక్ట్గా మనం మంచి పని అయితే మనం దానికి ఫాలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు ఆ సంకల్పాలు అనేవి నెరవేరుతాయి. అంటే నీకు మంచి సంకల్పాలు అయి ఉండాలి. మంచి సంకల్పాలు అయితే మాత్రం కంపల్సరీగా అవి జరుగుతాయి. నెక్స్ట్ తర్వాత సరైన దృష్టి. దృష్టి అంటే ఏంటి? నీ దృష్టి నువ్వు చూసే చూపు ప్రతిదీ కూడా మంచిగా ఉండాలి. నీ యొక్క సమాజం మీద నీ యొక్క అభిప్రాయాలు అనేవి కూడా మంచి దృక్పథంతో ఉండాలి. నీ జ్ఞానము అక్కడే నీ జ్ఞానం అనేది తెలుస్తుంది. అదే బుద్ధుడు చెప్పేది. అదే ఇది బుద్ధుడి యొక్క దీంట్లో నైతికత జ్ఞానము అనేది. జ్ఞానము అంటే అర్థం ఏంటంటే నీ యొక్క దృష్టి అనేది సర్వజనులు అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి ఉండాలి. అన్ని జీవులు ఒకటే. అంతేగాని నువ్వేం చేస్తావు? నీ వాళ్ళనే దగ్గర తీసుకుంటావు, నీ కులస్తులే దగ్గర తీసుకుంటావు, నీ చుట్టాలనే దగ్గర తీసుకుంటావు, నీ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటావు, నీ వాళ్ళకే ఇది చేసుకుంటావు. ఇది కరెక్టా? అది సరైన దృష్టి అనిపించుకోదు కదా. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనకి అప్పుడు ఇది సమానత్వంగా చూస్తాడు, అన్నిటినీ ఒకే దృష్టితో చూస్తాడు. అదే మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు మన బుద్ధుడు కానీ పత్రిసారి కానీ వీళ్ళంతా కూడా
ఒకే లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. అందరినీ ఒకే దృష్టితో చూస్తారు. మొత్తం ఒకటే. వాళ్ళకి వీడు, వాడు, వీడు చిన్నోడు, వీడు పెద్దోడు, వీడు వాడు అనేది ఉండదు. సరి అయిన దృష్టి అంటే అది. ప్రతి ఒక్కళ్ళని కూడా సమానమైనటువంటి దృష్టితో చూడాలి. ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది మనకి? ఎప్పుడైతే మనం ఈ సాధన వీటన్నిటిని వెనక వాటిని మనం నెరవేర్చుకుంటూ వస్తుంటామో, ఏది వెనకున్నటువంటి సరైనటువంటి వాక్కు, సరైనటువంటి జీవనము, సరైనటువంటి కర్మ, సరైనటువంటి ప్రయత్నము, సరైనటువంటి ఎరుక, సరైనటువంటి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నీకు సరైనటువంటి దృష్టి వస్తుంది. ఏ మేడం, అంతేనా కాదా? అవును సార్. ఇవి ఎప్పుడైతే నెరవేర్చుకుంటా వస్తామో అప్పుడు నీకు సరైన దృష్టి వస్తుంది. ఇవి కరెక్ట్ గా నువ్వు చేయలేవు. నీ దృష్టి ఎందుకు కరెక్ట్ గా ఉండకపోతావు? లేదంటే నీలో ఇవన్నీ లేవు. ఈ పై గుణాలన్నీలో అన్ని కూడా నువ్వు ధ్యానం చేయవు, నీవు సరైన జీవనం లేదు, ఇవన్నీ కూడా ఏమీ లేవు. లేనప్పుడు ఏమవుతుంది? నీకు నీ దృష్టి అనేది కూడా వంకరగా ఉంటుంది. కాబట్టి నీ దృష్టి చక్కగా ఉండాలి అని అంటే నువ్వు ఈ పై మొత్తాన్ని కూడా ఆచరించాలి. నీ దృష్టి కరెక్ట్ గా ఉన్నట్టయితే ఈ సమాజం అంతా కూడా బాగుండాలి. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తావు నువ్వు? తన యొక్క నా వాళ్ళే అనుకుంటావు. అప్పుడు ఈ సమాజాన్ని కరుణ, జాలి, సహనము, ఓర్పు అనే గుణాలతో మాత్రం నువ్వు ఈ సమాజాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. కాబట్టి ఈ లక్షణాలు ఎప్పుడైతే అమలు మనం ఇది చేసుకుంటామో ఈ సమాజం అంతా కూడా అద్భుతంగా ఉంటుందా ఉండదా? కాబట్టి అందుకనే ఈ యొక్క ఆర్య అష్టాంగ మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళే బుద్ధులు అవుతారు అన్నాడు బుద్ధుడు. అదే బుద్ధత్వ సాధన అంటే ఈ యొక్క చతుర ఆర్య సత్యాలని తెలుసుకోవటము, దుఃఖం ఎట్లా వస్తుంది, ఆ దుఃఖాన్ని ఎట్లా నిరోధించాలి, జ్ఞానాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, కరుణ, జాలిని ఎట్లా సంపాదించుకోవాలి, వీటన్నిటిని కూడా బుద్ధుడు మనకి వివరంగా 2500 సంవత్సరాల క్రితమే ఆనాటి సమాజానికి ఇచ్చాడు. ఆనాటి సమాజంలో ప్రతి ఒక్కరికి, అందుకని నేను చెప్తాను, ధ్యానాన్ని అందించినట్టు వ్యక్తులు ఇద్దరు సమాజానికి అని చెప్తాను. పూర్వకాలంలో బుద్ధుడు భిక్ష సంఘానికి, సామాన్యమైనటువంటి జనానికి కూడా ఆ యొక్క ఆనాపానసతిని పరిచయం చేశాడు ఆ రోజుల్లో. ఇప్పుడు పత్రి సారు ఇంటింటి కూడా ధ్యానాన్ని, వీళ్ళిద్దరే నేను నాకు దృష్టిలో ఈ యొక్క ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరే. ఓకే మేడం? ఓకే, టైం కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బుద్ధత్వం గురించి చాలా చక్కగా వివరించారు. అంటే ధ్యానము చేస్తే ఎలా, మన జీవన విధానం, నైతిక జీవన విధానం ఎలా ఉండాలి, దుఃఖానికి కారణం ఏంటి అని చెప్పాడు. దానికి అంటే దుఃఖానికి విరుగుడు కూడా మనకు బుద్ధుడు చెప్పాడు. అష్టాంగ మార్గం కూడా, నైతిక జీవనము అంటే మిగిలినవి 8 అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు సార్. అంటే ధ్యానం చేస్తే అలాగే మనము సహనము, ఓర్పు, కరుణ, జాలి ఈ 4 ఉంటే గనుక అన్నింటినీ అంతా కూడా సర్వం ఒకటే, అంతా సమానత్వంలో ఉంటాము. ప్రతిది కూడా మనలో మార్చుకుంటాము. నిర్వాణ స్థితిలో ఎలా ఉంటాము, పైన 3 వాటిల్లో కూడా ఎలా ఉంటాము అనేది కూడా ప్రతిది కూడా, అంటే మొదటగా వచ్చినప్పుడు పైన 2 వాటిల్లో ఉంటాము, అప్పుడు మళ్ళీ దుఃఖం రాగానే వెనక్కి వచ్చేస్తాము. అదే మూడో దాంట్లో ఉంటే దుఃఖం రాగానే వెనక్కి రాకుండా ఉంటాము అనేది అన్ని కూడా చాలా చక్కగా వివరించారు సార్. చాలా చక్కటి జ్ఞానాన్ని మా అందరికి పంచారు. మీకు మహావతార్ ఫౌండేషన్ తరపు నుంచి జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుంచి శతకోటి కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.